గుంటూరులో డయేరియా కలకలం రేపుతోంది. అతిసారం విజృంభించడంతో ఇద్దరు మృతి చెందిన భారీ సంఖ్యలో రోగులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా వైసీపీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. డయేరియా కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న పలువురు రోగులను జీజీహెచ్కు తరలించారు. వీరిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న సంగడిగుంట సమీపంలోని తిరుమలాచారి కాలనీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, శారదా కాలనీకి చెందిన 17 ఏళ్ల యువతి మృతి చెందారు. విచిత్రం ఏమిటంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే గత వారం రోజులుగా అతిసారం లక్షణాలు కనిపిస్తున్నా పరిస్థితి ఆందోళనకరంగా మారి ఇద్దరు మృతి చెందే వరకు వచ్చినా మంత్రి గారు ఏమాత్రం స్పందించడం లేదు. ఈ ఘటనపై టీడీపీ, జనసేన పార్టీల నేతలు స్పందించి జీజీహెచ్ వద్దకు వెళ్లి రోగుల బంధువులను, బాధితులను పరామర్శించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇద్దరు చనిపోయినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోరా అని నిలదీయడంతో అప్పుడు మంత్రి విడుదల రజనికి జ్ఞానోదయం కలిగి గుంటూరు జీజీహెచ్కు వచ్చి బాధితులను పరామర్శించారు. అప్పటికే చాలా ఆలస్యంగా స్పందించడాన్ని ఏమాత్రం అవమానంగా భావించకపోగా మంత్రి అక్కడ మాట్లాడుతూ 2018లో గుంటూరులో డయేరియా ప్రబలి తీవ్ర స్థాయిలో ప్రజలు మృత్యువాత పడ్డారని తెలిపారు. ఆ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని, డయేరియా ప్రబలడం అంటే అది అని ప్రతిపక్షాల నేతలు మీడియాను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందినా వెంటనే స్పందించడం రాదు, కానీ 5 ఏళ్ల కిందటే 2018లో అప్పుడు అలా జరిగిందిగా అంటూ మంత్రి కామెంట్లు చేయడం ఏమిటని ప్రజలు మండిపడిపోతున్నారు. అనారోగ్యం పాలైతే కానీ, రోగులు మృత్యు పాలైతే కానీ పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం, అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది.